కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో చురుకుతున్న హౌసింగ్ పట్టు స్థలాల వేలంపాటలో ఉద్రిక్తత నెలకొంది. వేలంపాటను అడ్డుకునేందుకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పడిన హౌసింగ్ బోర్డు వ్యాపారం చేయడం ఏమిటని బీజేపీ కుకట్పల్లి ఇన్ఛార్జి కాంతారావు ప్రశ్నించారు. వేలంపాటను నిలిపివేసి ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించాలని, బీదవారికి అందించాలని డిమాండ్ చేశారు కాంతారావు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలాలు వేలంపాట పాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోయి అడ్డుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, హౌసింగ్ బోర్డు అనేది 1960లో ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేయడం ఈ యొక్క బోర్డు ఉద్దేశం. ఆనాడు 1983-84లో కుకట్పల్లిలోని ఆశాలను అతిపెద్ద కాలనీగా నిర్మించబడింది. అది సామాన్యులకు అలాట్ చేయడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎంఐజీ కానీ, ఎల్ఐజీ కానీ. అలాంటి స్థలాలు ఈరోజు బడాబాబులో కట్టిపెట్టాలని చెప్పేసి హౌసింగ్ బోర్డే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే సామాన్యులు ఎట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే అడుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు వచ్చిన తర్వాత ప్రజాపాలన అన్నారు, ప్రజల కోసమే ఈ పాలన అన్నారు, ప్రజల పక్షాన్నే మేము లాడుతామని నానా ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? 7th ఫేజ్లో 17 స్థలాలు ఉన్నాయి. ఆ 17 స్థలాల్లో మీరు సామాన్యులకు కట్టి